నమస్తే సార్. నమస్తే మా. సార్, వశీకరణం అని వింటూ ఉంటాము. అసలు జనరల్‌గా వశీకరణం అనేది ఉంటుందా? లేదా? అలానే సార్ ముఖ్యంగా జనధన ఆకర్షణ కోసం. మీరు గతంలో ఒకసారి చెప్పారు సార్. పెద్ద పెద్ద సెలబ్రిటీస్‌కి అంటే ప్రొడ్యూసర్స్‌కి గానీ ఇలాగా. అలా ముఖ్యంగా మనం చూస్తే గనక నేటి కాలంలో సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి గానీ, సినీ రంగంలో ఉన్న వాళ్ళకి గానీ ఈ జన ఆకర్షణ అనేది ముఖ్యంగా కావాలి. అలానే ఎవరికైనా ధనాకర్షణ కూడా కావాలి కదా సార్. వీటికి సంబంధించిన వస్తువులు మీ దగ్గర ఉన్నాయని గతంలో చెప్పారు సార్. అసలు ఏ వస్తువులు ఉంటాయి? వీటి కాస్టింగ్ అనేది అంటే మాలాంటి సామాన్యులకు తీసుకోగలమా లేదా? ఈ విషయాలన్నీ ఒకసారి అంటే ముఖ్యంగా ఆకర్షణ శక్తి పెరగటానికి మన ఇంట్లో పెట్టుకునే వస్తువులా సార్? లేకపోతే మన బాడీ మీద అంటే ఒంటి మీద వేసుకునే వస్తువులకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుందా? ఈ విషయాలన్నీ ఒకసారి తెలియజేస్తూ ముఖ్యంగా మనకి జన కానీ ధన కానీ ఆఫీస్ పరంగా మనం చూసుకుంటే కనుక ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. వీళ్ళు ఆఫీస్లో పెట్టుకోవాలా లేకపోతే ఇంట్లో పెట్టుకోవాలా? ఇవన్నీ కూడా ఒకసారి క్లారిటీ ఇస్తారు. తప్పకుండా. అంటే నేను ఈ యొక్క వస్తువులు మంచి మంచి ఇండస్ట్రియలిస్ట్, ప్రొడ్యూసర్స్, హీరో, టీవీ సీరియల్స్ వాళ్ళకి చాలా మందికి ఇచ్చా. కాకపోతే వాళ్ళ ప్రైవసీ వాళ్ళది, చెప్పొద్దు మనం బయటికి. అందుకని ఇవ్వద్దు ఇన్ఫర్మేషన్ అనేది. ఇక వేరే వాళ్ళంతా వాళ్ళు చెప్పుకుంటే ఓకే, మేము వెళ్ళాం గురుగారి దగ్గరికి, అట్లా వాళ్ళు చెప్పుకుంటారు, రికమెండేషన్ చేస్తారు. సో నేనేంటంటే వాళ్ళకి రీసెంట్లీ చెప్పాను కదా, ఒక మంచి టాప్ లెవెల్ హీరోకి ఇబ్బందులు వచ్చాయి, బాగా ఇబ్బందులు వస్తే ఆయనకి దగ్గర నేను చేసి ఇచ్చా. అంటే వాళ్ళకి కొంచెం ప్రత్యేకమైన పూజలు ఉంటాయి మా, ప్రత్యేకంగా వాళ్ళకి అభిమంత్రించడానికి వాళ్ళకి కొంచెం కాస్ట్ ఉంటుంది. అదే సామాన్యులకి ఏం చేస్తామంటే ఇప్పుడు జనాకర్షణకి ధనాకర్షణకి మన దగ్గర ఒక వస్తువులు ఉంటాయి, ఒక కిట్, జనధనాకర్షణ కిట్ అని ఉంటుంది. మీరు భవిష్యక్రియ ఛానల్లోకి వెళ్ళి చూస్తే దాంట్లో నేను చూపిస్తాను, నేను దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం ప్రొడక్ట్స్. మీకు జనాకర్షణకి ధనాకర్షణకి, అలాగే నరదృష్టి, నరఘోష, తాంత్రిక పీడలు ఉండకుండా మంచి ఇంట్లో వాళ్ళందరూ హెల్తీగా ఉండటానికి ఇంట్లో వాళ్ళందరి పేరు మీద బంధనం చేసి ఇస్తాం అనమాట, కుటుంబ సభ్యులందరికీ. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అంటే వాళ్ళ మమ్మీ, ఈయన, వీళ్ళ భార్య, వీళ్ళ పిల్లలు అందరి పేరు మీద అభిమంత్రించి ఒక 10 days టైం పడుతుంది. అభిమంత్రించి వాళ్ళకి ఇస్తాము. ఆఫీస్లో పెట్టుకునేటి ఆఫీస్లో. ఇప్పుడు దాదాపు నాకు మొన్న లాస్ట్ మంత్ మొత్తం ఇండస్ట్రియలిస్టే, మొత్తము ఆంధ్ర సైడ్ వాళ్ళే మొత్తం ఇండస్ట్రియలిస్ట్. గురుగారు అది జనధన ఆకర్షణ, ఇంకో ఐటమ్ ఉంటుంది. మనం గతంలో చేసిన వీడియో కూడా బాగా పోయింది సార్, జనధన ఆకర్షణ. అవును. సో వస్తువులు అనేటివి మన దగ్గర కొన్ని ఉంటాయి మా. ఇప్పుడు బాలయ్య గారిని చూడండి మీరు, వారాహి దంతం వేసుకుంటారు. వారాహి దంతం అంటే మనకు వారాహి అమ్మవారు ఏంటిది, అడవి పందిది దంతం తీసుకొని దాన్ని స్పెషల్గా కొన్ని మంత్రాలతో అభిమంత్రించి వాళ్ళు వేస్తారు. అలాగే కొన్ని మాలలు, అప్పుడు మనం ఒక వశీకరణ తిలకం మనం చూపించాం, మాల తిలకం, అది కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అది చాలా తక్కువ రేట్ పెట్టాను నేను, అది జస్ట్ 4500కి 2 ఇచ్చా. అది కూడా మంచి రెస్పాన్స్ ఉండే. అది చాలా మంది తీసుకోవాలి, అది లెక్కకు వ్యక్తిగతంగా వాళ్ళకి ఆకర్షణ శక్తికి ఆ మాల వేసుకొని ఆ తిలక ధారణ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ వస్తువులతో పాటు ఒక 4 తాంత్రిక పరిహారాలు ఇస్తాను. వస్తువు పెట్టుకొని వితిన్ వీక్స్లో రిజల్ట్ ఉంటుంది. కానీ ఆ రెమెడీ చేయాలి. వస్తువు పెట్టావు కానీ ఆ వస్తువుని యాక్టివేట్ చేయాలి కదా. చాలా మంది చేసే మిస్టేక్ ఇదే అనమాట. ఏంటంటే రత్నం పెట్టుకుంటున్నారు, పరిహారాలు చేయట్లేదు. లేదంటే పరిహారాలు చేస్తున్నారు, రత్నం పెట్టుకుంటలేరు. లేదా తాంత్రిక వస్తువు పెట్టుకుంటున్నావు కానీ దాన్ని యాక్టివేట్ ఎట్లా చేయాలి అది చెప్పట్లేదు ఎవరు. అందుకనే నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక గుడ్డుతోటి ఎట్లా చేయొచ్చు, ఒక కోడిగుడ్డు ఎంత ఉంటుంది మా, 10 రూపీస్. 10 రూపీస్కి నువ్వు ఒక 10 రూపాయలతోటి నువ్వు ఒక 7 రోజులు చేస్తే నీకు ఎన్ని రోజుల నుంచి అయినా పెండింగ్ పడిన పని జరుగుతుంది ఆ వస్తువు పెట్టుకొని. అట్లా నీకు ఒక్కొక్కటి నేను 4 పరిహారాలు. మనిషికి వేరే వేరే రెమెడీస్ ఉంటాయి సార్? ఆ తాంత్రిక వస్తువులు పెట్టుకున్నకి అందరికి ఒకటే అవే 4 పరిహారాలు ఉంటాయి. అది ఎంత కాస్ట్ ఉంటాయి సార్? ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు సెలబ్రిటీస్ కానీ ప్రొడ్యూసర్స్ కి అయితే చాలా కొంచెం కాస్ట్ ఉంటుంది. రెగ్యులర్ వాళ్ళకైతే ఒక 2 వస్తువులు నేను ఇస్తాను, ఒక 20,000 అంతే. ఇప్పుడు ఇండస్ట్రియలిస్ట్ మా వాళ్ళు 20,000 వాళ్ళకి ఏమైతే చెప్పారు, వాళ్ళు నా 3 ఫ్యాక్టరీలు ఉన్నాయి సార్, నాకు 3 సెట్లు ఇచ్చేయండి, 60,000. సరే నేను ప్రిపేర్ చేసి కొరియర్ చేసేస్తాను. ఎన్నాళ్ళలో చేంజ్ చూస్తారు? వితిన్ 41 days. 41 daysలో. కానీ నేను అనేది అదే, పరిహారం చెయ్యను నాకు లేదు అంటే రిజల్ట్ ఉండదు ఖచ్చితంగా. నేను చెప్తున్నా కదా, 41 daysలో నీకు రిజల్ట్ ఇప్పటికున్న దానికన్నా ఒక 10 to 20%
మెల్లమెల్ల 20% 30% గ్రోత్ అనేది మీకు తెలుస్తుంది. ఓకే. అప్పుడు వాళ్ళే రికమెండ్ చేస్తారు మరే పోరా తెచ్చుకోపో గురు. ఇప్పుడు నేను రీసెంట్లీ చెప్పిన ఒక హీరోకి ఒక డైరెక్టర్ గారు చెప్పారనమాట, అరే ఇట్లా జరుగుతుంది కదా, నేను ఒక నెంబర్ ఇస్తాను గురువు గారిని అంటే, ఆయన హీరో అన్నా అంటే నేను కూడా చూసా యూట్యూబ్లో, నా గురించి చెప్పాడు ఆయన, అది చూసానప్పుడు కలుద్దాం అనుకుంటున్నా అని అన్నాడంట. సరే అని చెప్పి అలా సెక్రటరీ వచ్చారు, ఎందుకంటే పెద్ద సెలబ్రిటీ వస్తే కొంచెం పబ్లిక్ ఇష్యూస్ ఉంటాయి కదా. సో వాళ్ళ సెక్రటరీ వచ్చి వీడియో కాల్లో మాట్లాడిచ్చారు, నమస్తే గురువు గారు, రైట్ ఈ ప్రొడక్ట్స్ మీ దగ్గర చెప్పారు ఇట్లా డైరెక్టర్ గారు అంటే, సరే ఇస్తారులేండి అని చెప్పి. నేను అది ఇప్పుడు మన ఛానల్ చూసి మన భవిష్య క్రియను చూసి వీళ్ళందరూ వస్తున్నారు, కానీ నేను స్టార్టింగ్ నుంచి పెట్టింది 2017 నుంచి ఇస్తున్నా వస్తున్నా సామాన్యులకే. ఎందుకంటే సామాన్యునికి కూడా అదృష్టవంతుడిగా మారాలి. అందుకోసమే ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో కూడా ఒక ప్రోడక్ట్ చూపిస్తాను, నేను ఇంకా రాలేదు, అది పూజలో ఉంది. అదేంటంటే చాలా మందికి నైరుతుల బాత్రూమ్, వాయువ్యంలో బాత్రూమ్, ఆగ్నేయంలో బాత్రూమ్, ఫైనాన్షియల్లీ అన్స్టెబిలిటీ, దాన్ని ఏం చేయలేరు, కట్టేసుకున్నాం గురుగారు, ఇప్పుడు మరి దాన్ని పలగొట్టలేము, ఏం చేయలేము. సో దానికి వితౌట్ ఎనీ డిమానలైజేషన్ దాన్ని ఒక వస్తువు టాయిలెట్ లో పెట్టేస్తే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అది సైంటిఫిక్ గా నేను టెస్ట్ చేశాను, ఎందుకంటే నాకు కూడా నేను ఇల్లు ఉన్నప్పుడు నాకు బిల్డర్ నైరుతిలో బాత్రూమ్ పెట్టేస్తాడు మెట్ల కింద, కానీ నేను అది యూజ్ చేయను, కానీ అక్కడ ప్రోడక్ట్ పెట్టి చూసా ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది. సో రిజల్ట్ బాగుంది. సో ఫస్ట్ మనం టెస్ట్ చేసిన తర్వాతే మనం బల్ల గుద్దినట్టు ఎదురు వచ్చే వ్యక్తికి చెప్పొచ్చు, తీసుకురా బాబు ఖచ్చితంగా పనిచేస్తుంది అని. సో ఈ జనధన ఆకర్షణకు కూడా మన దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయి, కొన్ని ప్రక్రియలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా నీకు మంచి నేమ్ ఫేమ్ కావాలి, నీకు సింపుల్ ఏం చేయకు, 100 రూపాయలు ఖర్చు, 200 వేసుకో, సింపుల్ ఒక పెయింటింగ్ తీసుకో, సన్ రైజ్ అయింది కాదు, మంచి ఇట్లా ఉదయిస్తున్నప్పుడు కింది నుంచి ఇట్లా వస్తున్నది, మంచిగా వైట్ గార్డెన్, పెద్ద గార్డెన్ లాగా, అందులోంచి ఇట్లా మంచిగా సూర్యభగవానుడు వస్తున్నా, అది ఒకటి తీసుకొని ఈస్ట్ సైడ్ ఈశాన్యానికి ఆగ్నేయానికి సెంటర్ పాయింట్ చేసి పెట్టు. అప్పుడు చూడు నీకు నేమ్ ఫేమ్ ఎందుకు రాదు. అలాగే నీకు ఇప్పుడు మన ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు, నాకు ధనాకర్షణ కావాలి, అప్పుడు ఏం చేస్తావు, ధనస్థానం ఏంటంటారు అందరూ, ఉత్తరం, కుబేరస్థానం, ఉత్తరస్థానం, లక్ష్మీ స్థానం. ఎక్కడ దొరికిర్రా మీరంతా. నీకు పైసా రావాలంటే ఎల్లో కలర్ రౌండ్ వాచ్ వెస్ట్ సైడ్ పెట్టు, వాచ్ ఎల్లో కలర్ ఉండాలి, లోపల లైట్ కలర్, కుదిరితే లైట్ వైట్ కానీ క్రీమ్ కలర్ కానీ లోపల ఉండాలి, లోపల బార్డర్ ఎల్లో ఉండాలి. లేదు మొత్తం ఎల్లో దొరికితే రౌండ్ కలర్ క్లాక్ వెస్ట్ సైడ్ 270 degrees ఎక్కడైతే చెప్పామో అక్కడ పెట్టు, ఆటోమేటిక్ నీకు ధనం రావటం స్టార్ట్ అవుతుంది. లేదు నీకు బడ్జెట్ ఉంది అనుకో, నీ దగ్గర బడ్జెట్ ఉంది, నీది బిజినెస్ ఉంది అనుకో, క్యాష్ కౌంటింగ్ మిషన్ వస్తుంది కదా, ఆ క్యాష్ కౌంటింగ్ మిషన్ వెస్ట్ సైడ్ లో పెట్టి డబ్బులు లెక్క పెట్టడం మొదలుపెట్టు. ఎందుకు రావు నీకు ధనాకర్షణ, ఎందుకు రాదు, ప్రాక్టికల్ గా చేసి చూడు. వాచ్ అన్న పెట్టొచ్చు, వాచ్ బడ్జెట్ లేదు గురువు గారు అనుకుంటే కొంతమంది ఉంటారు, చాలా ఇబ్బందులలో ఉన్న వాళ్ళు ఉంటారు. అదే మనీ కౌంటింగ్ మెషిన్ ఉంది కదా, దాంతో ప్రింట్అవుట్ తీసి అడబెట్టు, ఎందుకు రావు చూడు. చిన్న చిన్న రెమెడీస్ తోటి కూడా. ఇప్పుడు జనరల్ గా మీరు అన్నట్లు సెలబ్రిటీస్ పెద్ద వాళ్ళు అనుకొని పెట్టుకుంటారు. ఇప్పుడు చిన్న అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఇట్లాగా వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఫేమ్ రావాలి లేకపోతే కొంచెం గుర్తింపు రావాలి అని ట్రై చేస్తూ ఉంటారు, వాళ్ళని ఏం చేయమంటారు? ఇప్పుడు ఒకటే మా వీళ్ళకి, ఇప్పుడు నీకు అన్నా కదా నేమ్ అండ్ ఫేమ్ సోషల్ మీడియా, రాహు ఇస్తాడు సోషల్ మీడియా. సో నీకు ఎగ్జాంపుల్ అనుకో, నీది ఫ్యామిలీ ఫోటో ఉందనుకో, నార్త్ సైడ్ వాయువ్యం నుంచి ఒక 2 feet జరిగు రైట్ కి, అంటే ఈశాన్యం సైడ్ ఒక 2 feet జరిగి అక్కడ నీకు ఒక ఫ్యామిలీ ఫోటో పెట్టు. నీ కుటుంబ సభ్యులలో నీకు పేరు రావాలి, నా పిల్లలకు మంచి చదువుకోవాలి, నేను కూడా మంచి వైరల్ కావాలి అన్నప్పుడు అక్కడ పెట్టు. ఫ్యామిలీ బాగుంటుంది. నార్త్ సైడ్ వాయువ్యం నుంచి 2 feet జరిగి పెట్టాలి. సెకండ్ ఏం చేయాలి, మంచి నీకు నేమ్ అండ్ ఫేమ్ కావాలి అనుకుంటే ప్రతినిత్యం కూడా శివయ్యకి ఖర్జూరం మనకి వస్తాయి సీజన్, ఖర్జూర పండ్లు శివయ్యకి
ఓకే. అలాగే నువ్వు శుక్రవారము పర్టికులరు నెయ్యి పెరుగుతో శివయ్యకి అభిషేకం చెప్పి మంచిగా నాకు నేమ్ అండ్ ఫేమ్ కావాలి. రావాలి. మీడియా అంటే ఏంటిది? రాహు. అంతే. అవును. రాహుని ఏం చేయాలంటే ఆ. ఇప్పుడు శివయ్య ఎట్లుంటాడు మా నల్లగా ఆకారం, అవును. గుండ్రాకారం ఏంటంటే రాహు. ఓకే. గుండ్రాకారం ఆ, స్క్వేర్, ఇప్పుడు త్రికోణం ఉంది, ఆ. ట్రయాంగిల్ వచ్చింది, కుజుడు. ఓకే. సో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సింబల్ అనేది, షేప్ అనేది ఉందన్నమాట. సో నువ్వు శివయ్య గుండ్రంగా రాహు. రాహు. సో ఆయన మీద ఏం చేయాలి? చంద్రుడిని అలాగే నెయ్యి, గురువుని ఇద్దరిని సమర్పించు. గురువు భాగ్యకారకుడు, చంద్రుడు ఆకర్షణ కారకుడు. సో నీకు మీడియాలో రావాలి. రాహు మీద వీళ్ళిద్దరిని వేసి ప్రతి శుక్రవారం అభిషేకం చేయించాలంట. ఫ్రైడే చేస్తే నీకు ఆటోమేటిక్ నేమ్ అండ్ ఫేమ్ అనేది ఉంటుంది. ఉంటుంది. అలాగే నువ్వేంటంటే ఇది అత్తరు మనం ఇంతకుముందు చెప్పాం. ఆ అత్తర్ అనేది ఇక్కడ చెవులకు పెట్టడం స్టార్ట్ చేయి. ఇక్కడ పెట్టాలి అత్తర్ మంచి కొంచెం ఈ ఫింగర్ తో తీసుకొని ఇక్కడ అప్లై చేయాలి మార్నింగ్. అంటే నీకు కుదిరితే రావుకాలంలో పెట్టుకో, ఇంకా మంచిది. అవునా? అంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు అనుకోండి, ఎగ్జామ్స్కి వెళ్తున్న పిల్లలు, ఇప్పుడు హైయర్ స్టడీస్లో పెద్ద పెద్ద ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి, వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తూ ఉంటారు, అలానే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా ఆ టైంలో ఇలా అత్తరు పెట్టుకుని వెళ్తే వాళ్ళకి ప్లస్ ఉంటుందా సార్? ప్లస్ ఉంటుంది. ఇంకోటి మంచి ఏకాగ్రత కావాలి అంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఏం చేయండి అంటే మార్నింగే, ఇప్పుడు రేపు ఎగ్జామ్ అంటే మీకు తెలుస్తుంది కదా, నీకు తెలుసు అనుకో రేపు వెళ్తుంది పాప ఎగ్జామ్ కంటే ఒక గంట ముందు ఏం చేయి, కొంచెం కర్డ్ తీసుకో, పెరుగు, కొంచెం కుంకుమ పువ్వు వేయి, లైట్గా దాంట్లో బెల్లం దంచేయి, కొంచెం చక్కెర అది కలుపు, ఒక్క స్పూన్ అన్న దింపి. ఓకే. ఇప్పుడు నువ్వు నార్త్ సైడ్ లో చూడు, బయటకు వెళ్ళేటప్పుడు పెరుగు చక్కెర తిని వెళ్తారు. అందుకని వాళ్ళకి ఆ పనిలో కానీ దేంట్లో కానీ సక్సెస్ అనేది ఉంటుంది. ఓకే. ఏ పని ఇంపార్టెంట్ పని మీద దేనికి వెళ్తున్నా కూడా అలా పెట్టాలంట. అలా పెట్టుకొని వెళ్తే చాలా మంచిది. అలాగే నువ్వు ఇప్పుడు ఆకర్షణ శక్తి కావాలనుకుంటున్నావు కదా, నువ్వేం చేయాలి? లక్ష్మీమాత టెంపుల్ ఉంటే ఓకే, లేదనుకో లక్ష్మీమాత నువ్వు ఇంట్లో చేసుకోవచ్చు. ఏం చేయాలి? 3 గులాబీ పూలు తీసుకో, దాని మీద కొంచెం అత్తరు పూయాలి. పూసిన తర్వాత లైట్గా భీమ్సేన్ కపూర్ వస్తుంది కదా, దాని మీద పెట్టు, ముట్టించేసే. 3 పూల మీద ముట్టించేసి మంచి కోరుకో, నాకు మంచి ఆకర్షణ శక్తి కావాలి, నలుగురు నాకు నా మాట వినాలి, నాకు అనుకూలంగా ఉండాలి అనుకో. అది ఆరిపోయి కర్పూరం ఆరిపోయిన తర్వాత కొంచెం పెట్టాలి, ఎక్కువ పెట్టదు, కొంచెం పెట్టి అది ఆరిపోయిన తర్వాత ఆ పూలని అమ్మకు సమర్పించు. లక్ష్మీమాత టెంపుల్ ఉంటే లక్ష్మీమాతకి, లేదనుకుంటే నీ ఇంట్లోనే లక్ష్మీ గణపతి సరస్వతి ప్లేస్ ఉంటుంది కదా, అక్కడన్నా పెట్టు. అలాగే నువ్వు ఇప్పుడు నీకు ఎప్పటి నుంచో నేనే చెప్దాం అనుకుంటున్నా, ఒక స్మార్ట్ వాచ్ పెట్టుకో. నీకు కూడా స్మార్ట్ వాచ్ ఆలివ్ గ్రీన్ వస్తుంది. ఆలివ్ గ్రీన్ అనేది ఆ వాచ్ ఒకటి లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకో, అది కూడా నీకు ఆకర్షణ శక్తిని పెంచుతుంది. ఇప్పుడు మన ఇంటర్వ్యూలు మొత్తం నా చేతిలో అబ్జర్వ్ చేస్తారు అందరు ఎక్కువ శాతం. రింగ్స్ కానీ ఇక్కడ ఒక్కటి ప్లాటినం ఉంటుంది అంతే. ఇది మాక్సిమం వాచ్ అయినా ఏదైనా గోల్డ్, సిల్వర్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకు సార్? ఆకర్షణ కోసం. ఇప్పుడు మన ఫస్ట్ వీడియోనే నువ్వు అబ్జర్వ్ చేయి, నువ్వు ఫస్ట్ వీడియోలో నా వాచ్ బ్లూ కలర్ ఉంటుంది, ఈ డయల్ బ్లూ కలర్ ఉంటుంది. ఫస్ట్ నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అదే పెడతా. బ్లూ ఏంటిది? మళ్ళీ రాహు, పొగ. సో ఆ ఇంటర్వ్యూకి ఎంత అడిక్ట్ అయ్యారు క్లయింట్స్, ఇంకా చూడబుద్ధి అవుతుంది. ఇప్పుడు ఇది చూడు, వైట్ అండ్ గోల్డ్. ఇది ఒక సింగపూర్ క్లయింట్ గిఫ్ట్ ఇచ్చాడు ఆయన. ఆయనకు ఒక పెద్ద డీల్ అయిందంట. ఇది ఒక బ్రాండెడ్ రోలెక్స్. వైట్ చంద్రుడు కదా, చంద్రుడు గోల్డ్ గురువు. సో గజకేసరి యోగం. సో ఇవాళ వైట్ షర్ట్, గోల్డ్ వాచ్. సో వాచెస్ లో కూడా నువ్వు స్మార్ట్ వాచ్ పెట్టడం వల్ల కూడా నీకు మీడియాకి, సోషల్ మీడియాలో మళ్ళీ నాకు సెట్ కాదు, స్వప్నకి సోషల్ మీడియాలో ఆలివ్ గ్రీన్ స్మార్ట్ వాచ్ ఒకటి పెట్టుకుంటే చాలా మంచిది. అందుకని వాచెస్ లో కూడా చాలా మంది చూసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన నీకు కళ కూడా ఆకర్షణ శక్తిని పెంచుతుంది. ఇండస్ట్రీ వాళ్ళకి ఎవరు పడితే వాళ్ళు వెండి కళ వేయొద్దు, వెండి కళ వేస్తే అది తలకాయ నొప్పి. వేసుకోవాల్సింది ఏంటంటే రజనీకాంత్ గారు ఇట్లా జాయింట్ లేకుండా ఉంటుంది కళ, అది ప్రతి ఒక్కళ్ళు వేసుకోవాలి. అది చాలా ప్రొటెక్షన్, అది యాక్సిడెంట్లు కావు. ఏ మెటల్? రాగిది వేసుకుంటే మంచిది. రాగిది జాయింట్ లేకుండా వస్తుంది, అది నువ్వు వేసుకోవచ్చు. జెంట్స్ అయితే రైట్, లేడీస్ అయితే లెఫ్ట్, అది ఎవరైనా వేసుకోవచ్చు. ఇప్పుడు లేడీస్ కి చాలా మంది చూస్తావు ఓవర్ హీట్ ఉంటుంది బాడీ,
బాడీలో ఓవర్ హీట్ ఉంటుంది. అవును. సో వాళ్ళకి కూడా చల్లదనానికి రాగి తీసుకోవచ్చు. ఓకే. ఈ చల్లదనానికి అని చెప్పి వెండి వేసుకుంటారు, ఇంకెక్కువ అవుతుంది. అదేగా. చాలా మంది లేడీస్ నేను చూసా, ఇప్పుడు మన దగ్గరకు వస్తున్నప్పటి నుంచి అవును సార్, జనరల్ గా వెండి వేసుకున్నా అంటే వెండి అందుకే అంటారు కదా, చల్లదనం ఇప్పుడు అంటారు. పట్టీలు వేసుకున్నా పట్టీలు మీకు వేరు, ఆ, కడం వేరు. ఓకే. ఇప్పుడు నీకు పట్టీలకు నేను అప్పుడు మనం ఒక వీడియోనే చేసినాం అవును కదా, అవును చేసాము. కమ్మలు ఎందుకు ఏది ఎందుకు పెడుతున్నావు, పెట్టుకుంటున్నావు మంగళసూత్రం అని. ఎందుకు వేస్తున్నావు, పట్టీలు ఎందుకు వేస్తున్నావు, నీకు మెట్టెలు ఎందుకు పెడుతున్నావు, అన్ని నీకే ఇచ్చేసారు. మొగోనికి ఏం పెట్టలే, ఒక ఎంగేజ్మెంట్ రింగ్ తప్ప అన్ని నీకే. తాళి పెట్టేసుకో, కమ్మలు పెట్టుకో, అవును. ముక్కు కుట్టించుకో, గాజులు వేసుకో, కాళ్ళకు పట్టీలు పెట్టుకో, మెట్టెలు పెట్టుకో, ఇవన్నీ మీకే పెట్టారు. మగోనికి ఏముంది, ఏం లేదు, ఒక ఎంగేజ్మెంట్ రింగ్ తప్ప వేసుకుంటే గోల్డ్ చైన్ వేసుకుంటాం. అవును. సో అట్లా వెండి ప్రతిసారి ఇండస్ట్రియల్కి ఆకర్షణ. ఓకే. ఇప్పుడు విశాల్ గారు, తమిళ హీరో గారు విశాల్ గారు, ఆయనకి ఎప్పుడు వెండి కడం. ఓకే. సందీప్ రెడ్డి వంగ ఎప్పుడు వెండి కడం. ఎట్లుంటాడు, ఫస్ట్ సినిమా నుంచే బ్లాక్ బస్టర్. అదేగా. అట్లా కొన్ని వస్తువులు కూడా ఆకర్షణ శక్తిని ఇస్తాయి. ఓకే. సో మన దగ్గర వశీకరణ తిలకము, జనాకర్షణ, ఇంకోటి అడవి పిల్లి మాయ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఓకే. అది దేనికోసం సార్, అడవి పిల్లి? తాంత్రిక పీడలు లేకుండా. ఇప్పుడు కొంతమందికి ఉంటారు మా, ఇప్పుడు నువ్వు డెవలప్ అవుతున్నావు, ఎవరిదో కన్ను మండే ఏమన్నా చేయించి, ఓకే. సో నీ దగ్గర ప్రొటెక్షన్ ఉంది అనుకో, అవును, కాపాడుతాం. ఓకే. ఆ ఇంపాక్ట్ అనేది 100% రాదు. రాదు. అదే నీ దగ్గర లేదు అంటే, ఇప్పుడు నువ్వు చాలా మంది చూస్తుంటావు కదా, సడన్ రైజ్ సడన్ డౌన్. అవును. అట్లా ఎందుకు జరుగుతుందంటే నరదృష్టి, నరఘోష ఇది ఉండకుండా ఉండటానికే ఈ వస్తువులని నేను చెప్తా. నీకు కొడుకు ఉన్నాడంటే అమ్మాయిలు అయితే వెళ్ళిపోతారు ఎట్లను, నీకు అమ్మాయిలు ఉన్నా అబ్బాయి ఉన్నా సరే కానీ ఈ వస్తువులు ఉండాలి. పెట్టుకుంటే నీకు ప్రొటెక్షన్, నీ ఇంటికి బంధనం అవుతుంది అనమాట. పెట్టుకొని కొన్ని పరిహారాలు చేయటం వల్ల రిజల్ట్ కూడా ఇన్స్టెంట్గా కనపడుతుంది. కాబట్టి ఈ వస్తువులు పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు కొన్ని పరిహారాలు చెప్పాం మనం, ర్యాండమ్గా వచ్చేస్తే అట్లా రెమెడీస్ అనేవి వచ్చేస్తాయి. ఇంకోటి, ఇప్పుడు ఇంటికి ఆకర్షణ కావాలి. అవును. చాలా మంది ఇప్పుడు ఇంట్లోనే బిజినెస్ పెట్టుకుంటారు, ఏదో శారీస్, కిరాణా షాప్, సంథింగ్ ఏదో పెట్టుకుంటారు. వాళ్ళకి బెస్ట్ ఏంటంటే థర్స్డే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళు, అక్కడ నుంచి సింధూరం తీసుకురా తమలపాకు మీద, తీసుకొచ్చి నీ ఇంటి మెయిన్ డోర్ మీద స్వస్తికే. ఓకే. వీక్లీ చేయి, లేదంటే 2 వీక్స్కి ఒకసారి, మంత్లీ ఒకసారి చేయి. ఆటోమేటిక్ నీ ఇంటికి ఆకర్షణ శక్తి పెరుగుతుంది. మంగళవారం అంటారు కదా సార్, థర్స్డే ఇంటికి, మనకి వ్యక్తిగతంగా మంగళవారం. ఇది నీకు ఒక్కటేమా, నువ్వు డైలీ తింటావా, వారానికి ఒకసారి తింటావా? రోజు తింటాము. అది దేవుళ్ళది ఏం చేసారంటే మనకి డివైడ్ చేసేసారు. ఇప్పుడు నేను శివాయ భక్తున్నా అంటే ప్రతిరోజు బలుకుతా తప్ప శివ 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 శివ. ఇప్పుడు మా మిసెస్ పేరు దేవి, కానీ చిన్నప్పటి నుంచి పేరు శివ, శివలక్ష్మి. సో నేను పొద్దున్న సాయంత్రం దాకా శివ 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 అని పిలుస్తా. అసిస్టెంట్ లేకపోతే ఆమెనే ఉంటది, శివ 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 అని నేను అనుకుంటా. ఆయనని పిలుస్తున్నా, ఏమని పిలుస్తున్నా, ఎవరిని మలిపిస్తుంది ఆయన, నన్ను శివ శివ అని పిలుస్తూనే ఉంటాం. సో నాకు ఆయన తండ్రి నాకు ఇష్టం, బాబా ఇష్టం. నేను నాకు ప్రతిరోజు తలుచుకుంటా, పోవాలనుకుంటే ప్రతిరోజు పోతా. నాకు గురువారమే పోవాలని ఏం లేదు. మనకేంటంటే అది మైండ్లో అట్లా వేసేసారు. మంగళవారం అంటేనేమో కుజుడు, ఆంజనేయ స్వామికి వెళ్ళు, శనివారం అయితేనేమో శని బాధ తగ్గాలంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి, అమ్మ ఎక్కడి ఎవ్వరా బాబు. బుధవారం అయితేనేమో గణపతికి వెళ్ళు, సీజన్ అయితేనేమో అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళు. ఎందుకు నా అయ్యప్ప నేను భక్తున్న అయితే నేను ప్రతిరోజు చేసుకుంటాం. ఏంటంటే నియమం పాటించు. ఇప్పుడు నేను నా లైఫ్లో అంటే ఇప్పుడు నాకు దగ్గర నేను టెంపుల్కి వెళ్ళక ఒక 3 years అయింది. నేను వెళ్ళా టెంపుల్కి, అట్లా అని చెప్పి నాకు ఫలితం లేదా అంటే ఉంది. ఆ తండ్రిని నేను చూపించుకోవడానికే నేను టెంపుల్కి వెళ్ళలేదు. ఇప్పుడు నువ్వు ఎవరినైనా ఒకసారి అడిగి చూడు, అసలు టెంపుల్కి వెళ్ళటం ఎందుకు సార్ అని చెప్పి అడుగు. ఎవరినైనా అడిగినావా? క్షేత్రాలకు వెళ్ళు. ఇప్పుడు కామాఖ్య వెళ్ళాము, ఉజ్జయిని వెళ్ళాము, కాశీ వెళ్ళాము. క్షేత్రం వేరు, గుడి వేరు. గుడికి వెళ్ళడానికి రీజన్ ఏంటి తెలుసా? ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు కానీ జైన్ సాంప్రదాయాలలో ఒక పద్ధతి ఉంటుంది. 3 అడుగులు ముందుకి, 3 అడుగులు వెనుకకి, అప్పుడు వెళ్ళిపో అంటారు ఏ పనికైనా. అంటే ఆటంకం వచ్చేది అక్కడనే అయిపోతుంది. అలాగే మన దాంట్లో మనకేం అలవాటు చేసేదంటే, అరే లేరా పోయి పొద్దుగాలే స్నానం చేసుకో, గుడికి పో, ఎట్లా పోయినావో అట్లనే అట్లనే రా, ఏడాగకు, ఎవరితో మాట్లాడకు, అట్లా రా, ఎక్కడికి వెళ్ళకూడదు అంటారు, గుడికి వెళ్ళొచ్చు అక్క ఇంటికే. అప్పుడు ఏం చేస్తున్నావు, ఎట్లా పోయినావో అట్లనే వెనకొచ్చు, ఆటంకం ఏమున్నా ఆగిపోతుంది. ఇది ఫస్ట్. సెకండ్ రీజన్ ఏంటిది, ఇప్పుడు అమిత్ రాజ్ టైం బాగాలే అనుకో, దేవుడి దేవుళ్ళు బాగానే ఉంది కానీ ఒక ఎగ్జాంపుల్ బాగాలే. ఇప్పుడు స్వప్న టెంపుల్కి వెళ్ళింది. సో స్వప్నకి మంచిగా శుక్రమాదర్శి నడుస్తుంది, శుక్రుడు పీక్లో ఉన్నాడు, మస్తు బంగారం కానీ బాగుంది స్వప్న. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళినావు, నువ్వు ప్రదక్షిణ చేసినావు,
నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు. ఆ, కానీ ఇట్లనే మనం ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు శతకోపం పెట్టేటప్పుడు అందరూ ఒక లైన్లో ఉంటారు. అవును. సో నువ్వు ఏదో మొక్కుంటున్నావు, నీ టైం బాగుంది కాబట్టి ఆయన తండ్రి తదాస్తు అంటాడు. అప్పుడు నేను కూడా నీ లైన్లో ఉంటా కాబట్టి నేను కూడా మొక్కుంటున్నప్పుడు ఆశీర్వాదం నాకు కూడా వస్తుంది, తదాస్తు. ఓకే. అది రీజన్. థర్డ్ ఏంటిది, ఘంటానాదం జరుగుతుంది. అవును. మన కేతు యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే శబ్ద తరంగాలు మనకు లోపలికి వెళ్తాయో ఆ, ఆ గంటలు ఎక్కువ శాతం ఇత్తడివే ఉంటాయి. ఇత్తడి ఏంటిది, రవి. ఓకే. సో ఆ తండ్రిని పొద్దున తలిగి ఇవాళ బాధ్యతలు నేను సరిగ్గా నెరవేర్చాలి తండ్రి అని చెప్పి అనుకోని కొట్టాలి. ఓకే. రవి ఏంటి, ఆత్మకారకుడు, అవును. ఆరోగ్యం. సో ఆయన తాకాలి, ఘంటానాథం చేయాలి, అది 3 సార్లు. 3 అంటే ఏంటి, మళ్ళీ బృహస్పతి. ఓకే. ఇవన్నీ ఓ, చెప్పింది ఏంటి మా గురువు గారు, ఇవన్నీ సీక్రెట్స్ అన్ని ఇట్లుంటాయి బేట. గుడికి వెళ్ళాలంటే ఇది. ఇప్పుడు మస్జిద్కి వెళ్ళాం, మస్జిద్కి శుక్రవారం రోజు మధ్యాహ్నం 1:30కే శుక్రవారం రోజే ఎవ్వరు పోయినా పోకపోయినా ఆ రోజే పోతారు. 1:30 నుంచి 2 గంటల లోపు మెయిన్ ఇంపార్టెంట్. అదే. ఎందుకు ఉమ్, రీజన్ తెలుసా? తెలియదు. తెలీదు. అది శుక్రహోర. ఓకే. ఆ శుక్రహోరలోనే వాళ్ళు కోరుకుంటారు అనమాట. వాళ్ళు శుక్రుడినే కదా. ఉమ్, ముస్లిం సోదరులు ఏంటంటే, నాకు క్లయింట్స్ ఉన్నారు చాలా మంది. వాళ్ళ చాలా మంది అనుకుంటారు అమిత్ రాజ్ అనగా నార్త్ ఇండియన్ అనుకుంటుండు. मैं हैदराबाद हूँ भाई, हैदराबाद का हूँ मैं, हैदराबाद में पला बड़ा मैं यहाँ से. అది ఏంటంటే ఆంధ్రనో నార్త్ అనుకుంటున్నాను. కాదరా బాబు, నాకు పురాణ పులోల్ సిటీ ఈయనే వెళ్ళిన నేర్చుకుంది నార్త్లో. నార్త్లో వైజాగ్లో కూడా పామిస్ట్రీ నాకు చెప్పిన గురువులు అక్కడ. అని అందరు ఎక్స్పైర్ ఇప్పుడు ఏజ్డ్ పర్సన్స్ ఉండే అవును. వాళ్ళు. సో అట్లా ప్రతిదీ కూడా ఆకర్షణ శక్తికి ఇట్లాంటి చిన్న చిన్న రెమెడీస్ నేను చెప్తా వాళ్ళు వచ్చినప్పుడు. ఇప్పుడు కొంతమందికి ఉంటుంది మా తెల్లవాళ్ళు. తెల్లవాళ్ళు ప్రతిరోజు వీక్లీ ఒకసారి ఒక పొట్లంలో కట్టు, ఓ రూపాయి బిల్ల పెట్టు, నెత్తి కింద పెట్టుకో. అదే. అది కూడా ఆకర్షణ శక్తి పెంచుతుంది. ఓకే. అంటే మనం పనుకున్నప్పుడు సూక్ష్మ రూపంలో ఆత్మ బయటకు వస్తుంది కదా, అప్పుడు దానికి ఏం కావాలో నువ్వు నైట్ అనుకోను అనుకో. ఇప్పుడు అది పొట్లం కట్టినావు కదా, అవును. అది ఒక జిప్ లాక్ కవర్లో పెట్టేసి మంచిగా నువ్వు నైట్ పనుకునేటప్పుడు అది ఒకసారి తీసుకొని నువ్వు రేపు ఏం కావాలనుకుంటున్నావు, నాకు ఎవరు కావాలి అదే. అంటే ఎవరో ఇప్పుడు ఈ అమ్మాయి నాకు వచ్చేసేయాలి, ఈడు వచ్చేసేయాలి అంటే అట్లేం రాదు. అట్లాంటి ఏం జరగవు. న్యాయంగా నాకు అక్కడ ఆఫీస్లో నాకు ఎంప్లాయీస్ సపోర్ట్ చేయాలి. హా, వాడు నాకు యాంటీ ఉన్నాడు, వాడు జర ప్రేమ మారాలి రాబోయి అట్లా అనుకొని పెట్టుకో తప్ప, అదే. ఓ అమ్మ అది వచ్చేసేయాలి ఈడు వచ్చేసేయాలి అంటే అట్లాంటివి ఏం జరగవు. అట్లాంటివి ఏమి ఉండవు. ఏదో ఉన్నాయి కానీ అవి అందరికి చెప్పాం. న్యాయబద్ధంగా నాకు ఒక వ్యక్తి జాతకం చూసినప్పుడు చెయ్యాలి అంటే నేనన్నా చేస్తా, లేదా ప్రాసెస్ వాడిని చెప్పేస్తా. ధైర్యం ఉంటే నువ్వు చేసుకురా పోయి. కొంచెం క్రిటికల్ ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఒక వ్యక్తిని మార్చి నీ వైపు తిప్పుకోవాలి అంటే అవును కదా. దానికి కొంచెం డేర్ చేయాలి, అవును. కొన్ని ప్లేసెస్కి వెళ్ళాలి, అక్కడ కొన్ని వస్తువులు పెట్టాలి. అప్పుడు నీకు ఆటోమేటిక్గా ఆకర్షణ శక్తి వస్తుంది. కానీ అది అందరికి చెప్పాం, కొంతమందికి, అది లిమిటెడ్ పర్సన్స్కే చెప్తాం. సో అట్లా కొన్ని వస్తువులు మన దగ్గర కూడా ఉన్నాయి, చెప్దాము. వాళ్ళు క్లయింట్స్ మనకు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకు కూడా సామాన్య వ్యక్తిని కూడా అదృష్టవంతుడిగా మార్చే వస్తువులు మన దగ్గర ఉన్నాయి, మనం ఇస్తాం. వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. తప్పకుండా సార్. సో విన్నారు కదా, జనధన ఆకర్షణ గురించి అయితే కనుక సార్ చాలా క్లియర్గా చెప్పారు. మీకు కనుక ఎవరికైనా ఈ వస్తువులు కావాలి, లేకపోతే ఎలాంటి సంస్థ మీరు ఇబ్బంది పడుతున్నా ఒకసారి సార్ని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే.